ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. దెందులూరు నియోజకవర్గం రణరంగంగా మారింది. అర్ధరాత్రి వరకు దెందులూరులో హైడ్రామా కొనసాగింది. నిన్న రాత్రి గోపన్నపాలెంతో పాటు పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేశారు. గోపన్నపాలెం గ్రామస్తులతో చింతమనేని వాగ్వాదాన్ని దిగారు. జనంపై బూతుల వర్షం కురిపించారు చింతమనేని. పోటీ చేయమని ఒక్క దెబ్బ కూతురు ఒక గుద్దు నేను ఓటేమని అడిగాను కొట్టే నువ్వు నువ్వు పక్కన ఓటేమని అడిగాను ఓటేమని అడిగా అది ఎవరో తెలియదు అది అడుగుతున్నాడు. గోపన్నపాలెం గ్రామస్తులతో చింతమనేని వాగ్వాదానికి దిగారు. జనంపై బూతుల వర్షం కురిపించారు చింతమనేని. అయితే ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా అంటూ జనం అసహనం వ్యక్తం చేశారు. గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. చింతమనేని తమపై దాడి చేశారంటూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు గ్రామస్తులు చేరారు. చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటోంది వైసీపీ. ఒక్క దెబ్బ కూతురు ఒక గుద్దు నేను ఓటేమని అడిగాను కొట్టే నువ్వు నువ్వు పక్కన ఓటేమని అడిగాను ఓటేమని అడిగా అది ఎవరో తెలియదు అది అడుగుతున్నాడు. దెందులూరు నియోజకవర్గంలో హైడ్రామా కొనసాగింది. నిన్న రాత్రి గోపన్నపాలెంతో పాటు పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. గోపన్నపాలెం గ్రామస్తులతో చింతమనేని వాగ్వాదాన్ని దిగారు. జనంపై బూతుల వర్షం కురిపించారు. ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా అంటూ జనం అసహనం వ్యక్తం చేశారు. గొడవకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. చింతమనేని తమపై దాడి చేశారంటూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు గ్రామస్తులు చేరారు. చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ అటు వైసీపీ కూడా అంటుంది. మొత్తం మీద చింతమనేని జనంపై ఓట్లాడిగే బదులు బూతుల వర్షం కురిపించారు. గోపన్నపాలెం గ్రామంలో చింతమనేని హల్చల్ చేశారు. మా ప్రతినిధి మణికంఠ జైన్ అవుతున్నారు. మణికుమార్ జైన్ అవుతున్నారు. చింతమనేని గ్రామస్తులపై ముఖ్యంగా ఓట్లు అడిగేందుకు వెళ్ళి ఓటర్లపై బూతుల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది అసలు అక్కడ? దెందులూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా ఉంటాయి. ఇక్కడ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో ఉచితంగా మారేటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు దెందులూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా నడుస్తుంటాయి. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీల నాయకులు వాగ్వాదాలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. మరోసారి దెందులూరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నిన్న చింతమనేని ప్రభాకర్ టీడీపీ అభ్యర్థిగా ఆయన ఇటీవలే ఖరారయ్యారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు వైసీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామాలన్నింటిలో కూడా పర్యటిస్తున్నారు. అయితే నిన్న రాత్రి దెందులూరు నియోజకవర్గంలో గోపన్నపాలెం గ్రామంతో పాటు కొన్ని గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. అయితే గోపన్నపాలెం గ్రామంలో వెళ్ళేసరికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో చింతమనేనికి వాగ్వాదం అయినట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్ అక్కడ ఓటర్ల మీద గ్రామస్తుల మీద కూడా విచక్షణాయుతంగా మాట్లాడినట్టు దూషించినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనిపైన అటు వైసీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో కూడా దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గ్రామస్తుల్ని దూషించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.
నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నేను వదిలేస్తున్నాను, ఎన్నికల్లో పోటీ చేయనుంటే కనుక చేయలేకపోతే కనుక ఖచ్చితంగా ఒక గుద్దికి చంపేసేవాడినట్టు కూడా అంటూ కామెంట్లు చేసినట్టు కూడా ఆ వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన అటు వైసీపీ సంబంధించిన నేతలు కార్యకర్తలు అందరూ కూడా సీరియస్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా అటు నిన్న రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ఆ డ్రామా నడిచింది. అటు వైసీపీకి సంబంధించి ఇటు టీడీపీకి సంబంధించి కార్యకర్తలందరూ కూడా విమర్శలు ప్రతిదాడులు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు తమ పైన వైసీపీ వాళ్ళే దాడి చేశారు అంటూ కూడా కొంతమంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయిన పరిస్థితి. మరోవైపు చింతమనేని ప్రభాకర్ తమ మీద దాడి చేశారు, ఓటాడటానికి వచ్చి మా మీద దూషించారు, మాకు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని చెప్పినందుకు చింతమనేని ప్రభాకర్ మా పైన దాడి చేశారంటూ కూడా కొంతమంది వైసీపీ చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా నిన్న రాత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అటు టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి కార్యకర్తలందరూ కూడా ఆసుపత్రిలో జాయిన్ అయిన పరిస్థితి. అయితే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారంటూ కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభయ్ చౌదరి నిన్న రాత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఏం జరిగింది అనే ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకున్నారు. ఎవరైతే దాడికి దాడికి గురయ్యారో వారి బాధితులందరినీ కూడా అటు అభయ్ చౌదరి, అదేవిధంగా ఏలూరు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కారుమూరి సునీల్ ఇద్దరు కూడా నిన్న గత రాత్రి ఆసుపత్రికి వెళ్ళి వారందరూ కూడా పరామర్శించారు. అయితే ఒకవైపు వైసీపీ చింతమనేని దాడి చేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. మరోవైపు టీడీపీకి సంబంధించి ఆ వర్గీయులందరూ కూడా ఇంకొక రకమైన వివరణ చెప్తా ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గోపనపాలెం గ్రామంకి వెళ్ళారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు కావాలనే గ్రామస్తులు కొంతమంది చింతమనేని ప్రభాకర్ మీద దురుసుగా మాట్లాడారు. కొద్దిసేపు అటు చింతమనేనికి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం నడిచింది. తర్వాత వాగ్వాదం అయిపోయిన తర్వాత చింతమనేని ముందు కదలి వెళ్ళిపోయారు. అయితే వెనక నుంచి కొంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే ఆయన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు ఏమి కూడా బయటకు రాకుండా కేవలం చింతమనేని ప్రభాకర్ దూషించిన వీడియో ఒకటే బయటకు వచ్చినట్టుగా కూడా వర్గీయులందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ దళితులకు సంబంధించి, అదేవిధంగా వెనకబడిన వర్గాలకు సంబంధించి కూడా అటు టీడీపీకి వైసీపీకి చెందినటువంటి వారు అటు కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు కూడా దాడులు చేసుకుంటూ ఉంటారు. 4 రోజులకు ఒకసారి ఖచ్చితంగా దెందులూరు నియోజకవర్గంలో ఏదో ఒక గొడవ జరిగింది. గడవని పరిస్థితి అన్నట్టు కూడా దెందులూరు నియోజకవర్గం తయారైంది. తాజాగా జరిగినటువంటి ఘటన కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతోంది. చింతమనేని ప్రభాకర్ ఆయన వ్యక్తిగతంగానే దూకుడు ప్రభావం ఇష్టానుసారంగా మాట్లాడతారనే ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన ఇష్యూకి సంబంధించి చింతమనేని ప్రభాకర్ ఏవైతే గ్రామస్తులు దూషించిన వ్యాఖ్యలను అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. దీని మీద అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభయ్ చౌదరి స్పందించారు. ఈ రోజు ఉదయమే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చింతమనేని తీరు మార్చుకోవాలి, ఇప్పటికైనా ఇట్లా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు, దీనిపైన మేము ఖచ్చితంగా ఈసీకి ఫిర్యాదు చేస్తాం. ఎవరైతే అటు గ్రామస్తుల్ని కామెంట్ చేశారో ఏంటి ఎన్నికల్లో పోటీ చేయకపోతే చంపేస్తావా, పేగులు తీసేస్తావా అంటూ కూడా అభయ్ చౌదరి సీరియస్ అయిన పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నట్టు వైసీపీ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద అర్ధరాత్రి వరకు దెందులూరులో హైడ్రామా కొనసాగింది. నిన్న రాత్రి గోపన్నపాలెం గ్రామంలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ హల్చల్ చేశారు. జనంపై బూతుల వర్షం కురిపించారు. ఓట్లాడికే పద్ధతి ఇదేనా అంటూ అటు జనం అసహనం వ్యక్తం చేస్తూ తమపై దాడి చేశారంటూ ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు స్పందించారు. ఎమ్మెల్యే అభయ్ చౌదరి అలాగే కారుమూరి సునీల్ కూడా స్పందించారు. ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓటు వేయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లా అభయ్ చౌదరి గారు చేసిన అభివృద్ధి సంక్షేమానికి ఆయనకు ఓటేస్తామని చెప్తే దుర్భాషలు ఆడుతూ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరచడమే. ఎందుకంటే నువ్వు 2009 నుంచి 2019 మధ్యలో 10 సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేసావు ఈ దెందులూరు నియోజకవర్గంలో. నువ్వు ఏం అభివృద్ధి చేశావో, నువ్వు ఏం సంక్షేమం చేశావో అది చెప్పి ఓటు అడగాలి. అలానే ఈ గత 5 సంవత్సరాల్లో అభయ్ చౌదరి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏం చేశారన్నది మేము ఓటు అడుగుతాం. ఈ రాజ్యాంగ వ్యవస్థలో మనకి ఓటు హక్కు అందరికీ కల్పించారు, వాక్ స్వతంత్రం అందరికీ ఉంది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష చాలా తప్పు. ముఖ్యంగా ఏంటంటే ఇదే నియోజకవర్గం నుంచి ఒక దళితుడిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే నువ్వు ఈరోజు మా దళితుల్ని మా బీసీలని దుర్భాషలాడుతూ ఉన్నావంటే నీకు బీఫామ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడికి, వాడికి మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్కి ఎంత మా దళితులు మా బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజ్యాధికారం పంచిపెడతా ఉంటే అటుపక్క
చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి 93, 94 కేసులను ఒక రౌడీ షీటర్ మా మీద వదిలేరు. ఆడు చూడండి, మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా గమనించండి. ఆడు మొన్న సాయంత్రం వరకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుగా నటించాడు. ఎప్పుడైతే బీఫామ్ ఆడి చేతికి అందిందో, బీఫామ్ అందిన తర్వాత కూడా కొంచెం సైలెంట్గా ఉన్నాడు. నిన్న స్ఫూర్తిని అంటే నిన్నటితో నామినేషన్లో పర్వం అంతా క్లోజ్ అవుద్ది కాబట్టి నిన్నటి వరకు చాలా స్లోగా ఉన్నట్టు నటించాడు. ఆడు విశ్వరూపం ఈ రోజు నుంచి బయట పెడతా ఉన్నాడు. ఈ దాడులు బీసీల మీద, ఎస్సీల మీద చేస్తా ఉన్నామంటే ప్రభాకర్, నీవు ఓట్లేసే యంత్రాలు కాదు, నీకు తగిన బుద్ధి ఓటు ద్వారాగానే చెప్పి నిన్ను బీఫామ్ ఇచ్చి పంపించిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ, మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బీఫామ్ ఇవ్వక ముందు వరకు చాలా సైలెంట్గా ఉండి బీఫామ్ ఇచ్చిన తర్వాత ఎంత వైలెంట్ అయ్యాడో ఈ చింతమనేని ప్రభాకర్ అనేది మీరు రాష్ట్రం అంతా చూపించాలని చెప్పి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాను. చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించాలి. ఇటువంటి దుర్మార్గుడికి, ఇటువంటి దుష్టుడికి ఈరోజు మీరు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఈ దెందులూరు నియోజకవర్గం 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని ఒక్కరన్నటువంటి ప్రచారం, అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే, ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అతని పైన చెయ్య చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను, పేగులు పీకేస్తాను అనేటువంటి భాష నువ్వు మాట్లాడటం జరిగింది. దానికి రికార్డింగ్ కూడా మనకు వెరీ క్లియర్ కట్గా వినపడుతుంది. ఏంటి భాష ఏంటి? అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ వీడియో మీ దగ్గర కూడా ఉందన్న, అతని మీద దాడి చేసి అతన్ని కొట్టి, తన ముక్కు మీద కొట్టి, చెస్ట్ మీద కొట్టి, ఛాతి మీద కొట్టి, కడుపు మీద కొట్టి, మళ్ళీ వాళ్ళని కొట్టండ్రా అని ప్రేరేపించి తన్ని బూతులు తిట్టి పేగులు లాగేస్తానని మాట్లాడుతుంటే, ఎవడ పేగులు లాగేస్తావరా నువ్వు? అంటే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేస్తేనే పేగులు లాగేస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు? ఈరోజు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తివి, నీ ప్రభుత్వంలో నువ్వేం చేసామో చెప్పు, మా ప్రభుత్వంలో మేము ఏదో చేసామో చెప్తాం. అంతేగాని ఈరోజు మరొకసారి ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి ఒక సంఘటన కాదమ్మా, అది ఒక లక్ష్మీపురం గ్రామంలో తన చంటిబాబుపై చేసినటువంటి దాడి. ఆ తర్వాత పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్, రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళపైన కూడా దాడి, వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా, కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడా అర్థం కావట్లా. ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన కూడా వాళ్ళపైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాదినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు, 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై. ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా, ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా, లేకపోతే దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అని అడుగుతున్నా. తగిన మూల్యం చెల్లించుకుంటావు,
గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు 23 సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తనతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నియోజకవర్గంలో చెప్తూ ఉన్న దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. నీకు చింతమనేని ప్రభాకర్ కానీ చంద్రబాబు కానీ మీకు ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి. అంతేగాని ఈ విధంగా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఈరోజు దళిత వాడల్లోకి వెళ్ళి ఈరోజు కార్యకర్తల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందికరమంటూ భాషతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు? ఎంత దారుణమైన మాట మాట్లాడుతూ ఉన్నావు రాత్రి. నేను చెప్పడానికి కూడా మీడియా ముందు అసహ్యం వేస్తున్నటువంటి బూతు మాటలు నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అతను తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ లోపల అతను అరెస్ట్ చేయకపోతే రేపు మా ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర నిరసనలు జరుగుతాయి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఇటువంటి ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తాం. 93 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఒక రౌడీ షీటర్. ఇతని ఎన్నికల ప్రచారానికి మీరు పంపించారు. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ ఉభయత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ కూడా అత్యధిక కేసులు ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ చింతమనేని ప్రభాకర్. నిన్న అఫిడవిట్ లో కూడా చూసాం 93, 94 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు అటువంటి దుర్మార్గుడికి ఈరోజు బీఫామ్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి డ్రామా. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇతన్ని అటాక్ చేయమని చెప్పడం వల్లే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పకుండా తగిన బుద్ధి చెప్తామో. ఇటువంటి దాడులు చేస్తే ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకునే విధంగా ఉంటామనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఓటేమని అడిగారా? కొట్టే. నువ్వు పక్కన ఓటేమని అడిగారండి. కొట్టేమని అడిగా అది ఎవరో తెలియదు. అట్లా అడుగుతున్నాడు.